కానీ కిడ్నాప్ చేయడం, బెదిరించడం, అట్లాంటిది చేయకుండా వీళ్ళు ఇక్కడ జరిగింది కూడా ఏంటంటే ముందు వాళ్ళ అబ్బాయిని పట్టుకొచ్చి రారను వచ్చి మాకు అమ్మ పోతే అన్నారు. దట్ ఈస్ రౌడీయిజం నెంబర్ 1. రెండవది ఈ విషయం టీవీల్లో పేపర్లో బ్రేకింగ్లు వచ్చేటప్పటికి అప్పుడు నేరుగా అబ్బాయి నేను ఆ పొగాకుని తీసుకెళ్లి కాకాని పోలీస్ స్టేషన్లో పెట్టి మేమే అప్పచెప్పామని వీళ్ళు మాట చెప్తున్నారు. అసలు నువ్వెవడు ఇప్పుడు లాక్కు రావడానికి? నువ్వు లాక్కు రాకూడదు కదా, వ్యాపారంలో లాక్కు రావడం ఏంది? అసలు అవి తీసుకొచ్చి మేము అప్పచెప్తున్నాం అంటే ఏంది? నువ్వు ఒకవేళ నీ జెన్యూన్ అనుకో, నువ్వు పెద్ద పొగాకు వ్యాపారస్తుడివి, అసోసియేషన్ వాళ్ళందరినీ కూర్చోబెట్టి అక్కడే పంచాయతీ పెట్టా ఆ లారీ దగ్గరే, ఏమయ్యా మాకు అమ్ముతానని చెప్పి నువ్వు వాళ్ళకి అమ్మడమే, మా దగ్గర అడ్వాన్స్ తీసుకుని ఏంటని అక్కడ తేల్చుకో పెద్దవాళ్ళ దగ్గర. అంతేగాని లేదా కోర్టుకి కంప్లైంట్ చేయను. అంతేగాని వాళ్ళ అబ్బాయిని పట్టుకొచ్చి ఆ సరుకు లాక్కొచ్చి పేపర్లో టీవీలో బ్రేకింగ్లు వచ్చాక అప్పుడు తీసుకెళ్లి కాకాని పోలీస్ స్టేషన్లో పెట్టి మేమే ముందు చేశాం అని చెప్పేది క్రైమ్. అది ఆ క్రైమ్ ని కవర్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం. దీంట్లో వైసీపీ తప్పు, ముస్తఫా తప్పు. రేపు ముస్తఫాను కూడా పరామర్శించడానికి వస్తారేమో జగన్ గారు, చూడాలి. అది అప్పుడు చెప్తే గనక జనం నోట్లో వస్తారు. అంటే ఇప్పుడు సిద్దిరికి వెళ్ళిన తర్వాత అది కూడా అవుతుందేమో. సరే, ఇంకో విషయం, బోండా ఉమా గారు చేసిన వ్యాఖ్యలు ఓకే, తర్వాత దానికి ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. దానికి సంబంధించి నిమ్మల రామానాయుడు ఆయన పల్లా శ్రీనివాసరావు ఇద్దరితో కమిటీ చేశారంట, కూర్చోబెట్టి మాట్లాడారు.